అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ. మా అన్బు ఉదయం పార్టీ గురించి మీకు చెప్పాలంటే, పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేదేమిటంటే, మా అన్బు ఉదయం పార్టీలో సభ్యులుగా ఉన్నవారు సమాజంలో అంతగా ధనవంతులు లేదా పలుకుబడి ఉన్నవారు కాదు. వారు అంతగా ప్రసిద్ధులు కూడా కాదు. వారు మనం నిత్య జీవితంలో చూసే సాధారణ ప్రజలు. వారు ఆ రోజు పని చేస్తేనే తమ రోజువారీ జీవిత ఖర్చులను గడుపుకోగలరు మరియు భవిష్యత్తులో తమ తదుపరి అవసరాలను తీర్చుకోగల స్థితిలో ఉన్నారు. వారి ప్రస్తుత పరిస్థితులను చూసి నేను వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చినప్పుడు కూడా, వారు ఎంతో పరిణితి చెందినవారై, మాకు ఇప్పుడు మీ సహాయం అవసరం లేదు. మీరు ప్రభుత్వంగా వచ్చి అందరి కోసం చేయండి. అదే మాకు చాలు, అని చెప్పగలిగారు. అన్బు ఉదయం పార్టీ నాయకుడిగా, ఆ ఒక్క క్షణం నా వెన్నులో వణుకు పుట్టింది. అలాగే, రాజకీయాల పట్ల సభ్యులకు ఉన్న అవగాహనను బట్టి, నేను వారికి సరైన మార్గనిర్దేశం చేస్తున్నానని నాకు బాగా తెలుసు. అంతేకాకుండా, వారు నాకు అంతకు ముందు పరిచయం ఉన్నవారు కూడా కాదు. మేము ప్రధాన కార్యదర్శితో కలిసి పార్టీలో సభ్యులను చేర్చుకుంటున్నప్పుడు, మాకు తెలియని అపరిచితులైనా సరే, అన్బు ఉదయం పార్టీ విధానాలను అంగీకరించిన వారినే సభ్యులుగా చేర్చుకోవాలనే సూత్రం ఆధారంగా మా ప్రారంభ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాము. అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడిగా నేను సభ్యుల నుండి పార్టీ కోసం ఏమీ తీసుకోలేదు. పార్టీ తరపున నేను వారి కోసం ఏమీ చేయలేదు. నేను మా అన్బు ఉదయం పార్టీ రాజకీయాలను ప్రాథమికంగా, దేశానికి ఒక సాధారణ రాజకీయ వ్యవస్థ ఉండాలి, అనే సూత్రంపై నడుపుతున్నాను. అదే విధంగా, అన్బు ఉదయం తన రాజకీయ సూత్రాల ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ చేరుకోవాలని నేను కోరుకున్నాను. కానీ దానికోసం మేము ఎలా డబ్బు ఖర్చు చేయగలం? అలాంటి పరిస్థితుల్లో, మేము మీడియా యజమానులకు, వారి పత్రికలకు, వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లకు, రేడియో ఛానళ్లకు, జర్నలిస్టులకు, వీడియోగ్రాఫర్లకు, ఫోటోగ్రాఫర్లకు, రిపోర్టర్లకు మరియు మీడియా సిబ్బందికి, వారి ఛానల్ కంపెనీలకు ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయలేదు. బహుశా అందుకేనేమో, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే ప్రజాస్వామ్య దేశ పౌరులైన ఓటర్లకు, మన అన్బు ఉదయం పార్టీకి సంబంధించిన రాజకీయ మరియు ఎన్నికల వార్తలను పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురించడానికి, మరియు టెలివిజన్, రేడియో ఛానళ్లలో ప్రసారం చేయడానికి మీడియా పూర్తిగా కవర్ చేసిందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ, ఈ 21వ శతాబ్దంలో, భారతదేశంలో, మన రాజకీయ సిద్ధాంత గుర్తింపు అయిన అన్బు ఉదయం ప్రాతిపదికన, మనల్ని లేదా మన పార్టీని దేశ ప్రజలకు ప్రచారం చేసుకోవడానికి మేము ఎటువంటి గణనీయమైన ఆర్థిక పెట్టుబడి పెట్టలేదు. తమ వ్యక్తిగత లక్షణాలను దాచిపెట్టి, రాజకీయాల్లో స్వల్పకాలిక లాభాలను ఆశించేవారు మాత్రమే తమను తాము ప్రచారం చేసుకోవాలనుకుంటారు. మేము అలాంటి వాళ్ళం కాదు కాబట్టి, రాజకీయాలను సేవాస్ఫూర్తితో ఒక ప్రజాస్వామ్య కర్తవ్యంగా నిర్వర్తించేటప్పుడు, ఏది అవసరం, ఏది అత్యావశ్యకం, మరియు ఏది తప్పనిసరి, అని ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించి, కేవలం అత్యవసరమైన ఖర్చులను మాత్రమే భరిస్తాము. నేను నా రాజకీయ పనిని పూర్తికాల ఉద్యోగంగా చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో, అన్బు ఉదయం పార్టీ కోసం, దేశంలో రాజకీయాలు చేస్తున్నప్పుడు మరియు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు నాకు జరిగిన ఏదీ సహజమైనది కాదు. అందువల్ల వీటన్నింటి వల్ల నా జీవితం వృధా అవుతోంది. నాకు మిగిలింది కేవలం ఆర్థిక నష్టమే, అనే భావన కలిగింది. భారతదేశంలో,
ఒక ప్రజాస్వామ్య దేశ వ్యవస్థలో మన తోటి పౌరులచే తమ ప్రతినిధులుగా ఎన్నుకోబడిన భారత పార్లమెంట్ మరియు తమిళనాడు రాష్ట్ర శాసనసభ సభ్యులైన ఈ అధికార పార్టీల వల్ల భారత ఎన్నికల సంఘంచే నమోదు చేయబడిన అన్బు ఉదయం పార్టీని ఈ ప్రక్రియలో పనిచేయడానికి అనుమతించనందున, ఈ దశలో అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడిగా నేను, సెంబూట్సే ఎం సుభాష్ బాబు, ఈ రాజకీయాలు మరియు ఎన్నికలలో మా డబ్బు, సమయం, శ్రమ మరియు జీవితాన్ని ఇకపై వృధా చేయాలనుకోవడం లేదు. అంతేకాకుండా, అన్బు ఉదయం అనే మా రాజకీయ గుర్తింపు ద్వారా రాజకీయాల్లో కోల్పోవడానికి అధికార పార్టీలు మాకు ఏమీ మిగల్చలేదు. ఇకపై పార్టీలోని నా పదవి నుండి వైదొలగి, భారత ఎన్నికల సంఘంచే రాజకీయ పార్టీగా నమోదు చేయబడిన అన్బు ఉదయం పార్టీ హోదా నుండి కూడా వైదొలగి, నా వ్యక్తిగత దైనందిన జీవితాన్ని ప్రశాంతమైన పరిస్థితులలో కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. నేను వెంటనే అది ఎలా చేయగలను? ఎందుకంటే, భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడిగా 25 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో పాలుపంచుకుని, ఎన్నికలలో ఓటరుగా ఓటు వేసి, స్వతంత్ర అభ్యర్థిగా, అన్బు ఉదయం మక్కల్ వెట్పాలర్ తరపున మరియు అన్బు ఉదయం కట్చి అనే పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేసి, భారత ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీగా నమోదు చేయబడిన అన్బు ఉదయం కట్చి కి వ్యవస్థాపకుడిగా మరియు అధ్యక్షుడిగా పార్టీని నడిపించినప్పటికీ, రాజకీయాల నుండి వైదొలగాలని నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను. అయినప్పటికీ, పార్టీ స్థాయిలో రాజకీయాల నుండి వైదొలగే ముందు ఈ విషయాన్ని ఎవరో ఒకరికి తెలియజేయాలని నేను భావించినందున, ఈ అవకాశం కోసం ఇప్పటి వరకు వేచి ఉన్నాను. ఈ విషయాన్ని ఎవరికి పడితే వారికి చెప్పే బదులు, సరైన చోట తెలియజేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. మరియు ఇప్పుడు, ఈ ఎన్నికల సంఘమే ఆ సరైన చోటు అని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో, మా అన్బు ఉదయం కచ్చి తరపున, అధికార పార్టీ రాజకీయాల్లో అప్రజాస్వామిక పద్ధతిలో మాకు ఎదురైన విషయాలను, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ హోదాలో భారత ఎన్నికల సంఘానికి ఇప్పుడు మరియు అంతకు ముందు అనేక లేఖల ద్వారా తెలియజేశాము. ఆగస్టు 12, 2025న భారత ఎన్నికల సంఘం అన్బు ఉదయం కచ్చిని అడుగుతూ పంపిన షో కాజ్ నోటీసుకు, పార్టీ రిజిస్ట్రేషన్ కేవలం ఎన్నికలలో పోటీ చేయడానికి మాత్రమే. కానీ గత 6 సంవత్సరాలుగా మీ అన్బు ఉదయం కచ్చి ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదు? అని ప్రశ్నించిన దానికి, అన్బు ఉదయం కచ్చి తరపున పరిపాలనాపరమైన సమాధానం ఇవ్వడం మాకు ఉత్తమమని మేము భావిస్తున్నాము. ఆ తర్వాత మేము అన్బు ఉదయం కచ్చి పార్టీని భారత ఎన్నికల సంఘంలో దాని రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ నుండి విముక్తి చేయాలనుకుంటున్నాము. అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడిగా నేను, సెంబూట్సే ఎం సుభాష్ బాబు, దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అంతే. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, భారత ఎన్నికల సంఘం ద్వారా రిజిస్టర్ చేయబడి, గుర్తింపు పొందిన అధికార పార్టీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ఎన్నికలలో తమ పార్టీ సభ్యుల అభ్యర్థులను ప్రజలచే ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతున్నట్లు కనిపించకూడదు. అదే సమయంలో భారత ఎన్నికల సంఘం ద్వారా రిజిస్టర్ చేయబడి, గుర్తింపు పొందని మా అన్బు ఉదయం కచ్చి, రాజకీయాలు నిర్వహించడానికి మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హమైనది అనే అభిప్రాయాన్ని కలిగించకూడదు. ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీలను నమోదు చేసి, అధికారం ఇచ్చే సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం యొక్క పరిపాలనా ఫైళ్లు మరియు రికార్డులలో అటువంటి మూర్ఖపు, రాజకీయ ప్రేరేపిత మరియు ప్రజాస్వామ్య విరుద్ధమైన అంశాలు కనిపించకుండా నిరోధించడానికి, నేను అన్బు ఉదయం కచ్చి నాయకుడైన సెంబూట్సే ఎం సుభాష్ బాబు,
ఆగస్టు 15, 2025 తేదీన ఈ లేఖను ముందు జాగ్రత్త చర్యగా భారత ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నాను. భారత ఎన్నికల సంఘం మాకు పంపిన ఆగస్టు 12, 2025 నాటి షోకాజ్ నోటీసులో లేవనెత్తిన ఎన్నికల సమస్యలపై ఈ లేఖ ఒక ప్రత్యుత్తరంగా పనిచేస్తుంది. మరియు నేను అన్బు ఉదయం కచ్చి నాయకుడిగా మా పార్టీ నాయకత్వ హోదాలో దీనిని భారత ఎన్నికల సంఘంలో నమోదు చేస్తున్నాను. ఈ లేఖను మీ కార్యాలయంలోని గార్డ్ ఫైల్స్లో ఉంచాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంలో, కనీసం భారత ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఎన్నికల అధికారులు ఈ విషయాలను తెలుసుకోవాలి. భారత గణతంత్ర ప్రజాస్వామ్యంలో, భారత ఎన్నికల సంఘం ద్వారా నమోదైన రాజకీయ పార్టీ అయిన అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడిగా ఒక వ్యక్తి నిజాయితీగా రాజకీయాల్లో నిమగ్నమై ఉన్నాడు. కానీ మేము, అధికారులుగా, పరిపాలనాపరంగా లేదా అధికారిక హోదాలో వారి కోసం మా వంతుగా ఏమీ చేయలేకపోయాము. భారత ఎన్నికల సంఘంలోని మా కార్యాలయం నుండి మేము అన్బు ఉదయం కచ్చి వారికి నిస్సహాయంగా ఉన్నాము. ప్రజాస్వామ్య దేశంలో, దేశంలోని తోటి ప్రజల రాజకీయ పరిస్థితిని కనీసం ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు ఒక పౌరుడిగా అర్థం చేసుకోవాలి. కనీసం దాని కోసమైనా ఆ ఫైల్ను అక్కడ గార్డ్ ఫైల్లో ఉంచాలి. దానిని అప్పుడప్పుడు చదివేవారు తమ విధిని సరిగ్గా నిర్వర్తించుగాక. ఆ తర్వాత 2016 తమిళనాడు శాసనసభ సాధారణ ఎన్నికలకు ముందు, మేము అన్బు ఉదయం కచ్చి పార్టీ యొక్క రాజకీయ విధాన ప్రచార గీతాలు 8తో కూడిన ఒక సీడీని, పార్టీ నాయకుడి ఎన్నికల ప్రచార ప్రసంగాల సంకలనాన్ని, మరియు పార్టీ వైఖరులపై ఒక ప్రసంగాన్ని ఏప్రిల్ 10, 2016న మైలాపూర్లోని కర్పగం ఇంటర్నేషనల్ బాంక్వెట్ హాల్లో విడుదల చేశాము. అనంతరం, ప్రతి కాలంలోనూ, ప్రజల సంక్షేమం మరియు భద్రతలో, దేశ సంక్షేమం మరియు భద్రతలో అన్బు ఉదయం కచ్చి యొక్క రాజకీయ కార్యకలాపాల వార్తలను, మీడియా సంస్థలు తమ వీక్షకులకు, పాఠకులకు, చందాదారులకు, పౌరులకు తెలియజేయకుండా, ప్రచురించకుండా నిరంతరం కప్పిపుచ్చుతూ, దాచిపెడుతున్నాయి. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ పౌరులకు అన్బు ఉదయం కచ్చి యొక్క రాజకీయ కార్యకలాపాలు మరియు ఎన్నికల ప్రచార సహకారం గురించిన వార్తలను ప్రచురించకుండా, మీడియా సంస్థలైన వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానెళ్లు మరియు రేడియో ఛానెళ్లు మొదలైనవి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆగస్టు 15, 1947 మరియు గణతంత్ర రాజ్యం ఏర్పడిన తర్వాత జనవరి 26, 1950 నుండి ప్రజాస్వామ్య పౌరుల రాజకీయ హక్కులకు విరుద్ధమైన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అన్బు ఉదయం కచ్చి మార్చి 16, 2015న కంబంవిఓసి మైదానంలో ఒక డిమాండ్ తీర్మాన నిరసనను జారీ చేసింది. అక్కడ జారీ చేసిన అన్బు ఉదయం, ప్రజాస్వామ్య మీడియా విధానం 83 ఆధారంగా రూపొందించిన తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, 1950 భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశమైన భారత గణతంత్ర పౌరుల ప్రాథమిక రాజకీయ హక్కులను ఆచరణలో అమలు చేస్తోందా అని పర్యవేక్షించాలని, మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం భారతదేశ పౌరుల ప్రజాస్వామ్య రాజకీయ హక్కుల రక్షణను పునఃప్రమాణీకరించి, దానిని అమలులోకి తీసుకురావాలని అన్బు ఉదయం కచ్చి ఈ నిరసన ప్రసంగం ద్వారా కోరింది. మార్చి 16, 2015న జరిగిన ఈ డిమాండ్ తీర్మాన నిరసన యొక్క మొత్తం సంఘటనలను తమిళనాడులోని తేని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాయకత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగం వీడియో రికార్డ్ చేసింది.
అన్బు ఉదయం కచ్చి యొక్క 4వ వార్షికోత్సవ వేడుక మరియు సాధనల సమర్పణ సభ 2016 సెప్టెంబర్ 19న, మరియు 7వ వార్షికోత్సవ వేడుక మరియు సాధనల సమర్పణ సభ 2019 ఫిబ్రవరి 15న. అన్బు ఉదయం కచ్చి రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఉన్న గూడలూరులోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న అన్బు ఉదయం మైదానంలో జరిగాయి. ఈ విధంగా, ప్రతి కాలంలో, మేము అన్బు ఉదయం కచ్చి తరపున రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాజకీయ కార్యకలాపాలలో ఉన్నప్పుడు, పార్టీ తరపున సమావేశాలు, బహిరంగ సభలు, నిరాహార దీక్షలు, డిమాండ్ల తీర్మాన నిరసనలు నిర్వహించినప్పుడు, సంబంధిత రాజకీయ మరియు ఎన్నికల ప్రచార కరపత్రాలు మరియు అన్బు ఉదయం రాజకీయ పవిత్ర గ్రంథం పుస్తకాలను, తమిళ భాషా వెర్షన్లో, ప్రచురించినప్పుడు, అన్బు ఉదయం కచ్చి యొక్క రాజకీయ గీతాలను రికార్డ్ చేసి ప్రచురించినప్పుడు, పుస్తక ప్రచురణ కార్యక్రమం మరియు సిడి విడుదల కార్యక్రమం నిర్వహించినప్పుడు, పార్టీ కార్యాలయాన్ని నడిపినప్పుడు, పత్రికా సమావేశాలు నిర్వహించినప్పుడు, పోస్ట్ ద్వారా వ్రాతపూర్వక లేఖలు పంపినప్పుడు, ప్రయాణ రవాణా ఖర్చులు భరించినప్పుడు, వేడుకలు నిర్వహించి ఇతర రాజకీయ ఎన్నికల పార్టీ ఖర్చులను భరించినప్పుడు, మేము అన్బు ఉదయం అనే నా వ్యక్తిగత రాజకీయ గుర్తింపుతో రాజకీయ కార్యకలాపాలలో ఉన్నప్పటికీ మరియు అన్బు ఉదయం మక్కల్ వెట్పాలర్, ప్రజల అభ్యర్థి, గా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, మేము అన్బు ఉదయం కచ్చి అనే మా పార్టీ రాజకీయ హోదాలో పార్టీని నడుపుతూ అభ్యర్థులుగా ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, మేము వ్యక్తిగత నిధులు, పార్టీ నిధులు, పార్టీ భవన నిర్మాణ నిధులు, పార్టీ అభివృద్ధి నిధులు, ఎన్నికల నిధులు, సమావేశాల నిధులు, సదస్సుల నిధులు, నిధుల సేకరణ కార్యక్రమాల నిధులు, ప్రజల సహాయ నిధులు మరియు అలాంటి ఇతర నిధుల సేకరణ మార్గాల రూపంలో ఎవరినీ ఆర్థిక సహాయం కోసం ఎప్పుడూ అడగలేదు. వారు మాకు స్వచ్ఛందంగా ఎప్పుడూ ఇవ్వలేదు. మేము ఎవరి నుండి కూడా విరాళాలు స్వీకరించలేదు. పార్టీ ఆర్థిక వనరుల విషయానికొస్తే, పార్టీ స్థాయిలో ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న తర్వాత, అన్ని విధాలుగా అధికారికంగా అందే ఆర్థిక విరాళాలతో, మా అన్బు ఉదయం పార్టీని నడపడంలో, రాజకీయాల్లో పాల్గొనడంలో మరియు ఎన్నికలలో పోటీ చేయడంలో భారత ఎన్నికల సంఘం అన్ని స్థాయిలలో మాకు మార్గనిర్దేశం చేస్తుందని మేము ఆశించాము. అదే విధంగా, పార్టీని నడపడానికి ఒక బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశిస్తూ, మేము మా అన్బు ఉదయం పార్టీని భారత ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్నాము. కానీ భారత ఎన్నికల సంఘం మాకు అలాంటి సహాయం ఏమీ చేయలేదు. అన్బు ఉదయం పార్టీ నమోదు అయిన తర్వాత భారత ఎన్నికల సంఘం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇతరుల నుండి బహుమతులు కొనడానికి, స్వీకరించడానికి అలవాటు పడని మేము, పార్టీ స్థాయిలో కూడా, ఎవరినీ నిధులు అడగలేదు. ఎవరూ మాకు ఏమీ ఇవ్వలేదు. మేము ఎవరి నుండి విరాళాలు స్వీకరించలేదు. ఎవరూ స్వచ్ఛందంగా ఏమీ ఇవ్వలేదు. అన్బు ఉదయం పార్టీ ఏ కార్పొరేట్ కంపెనీల నుండి గానీ లేదా వ్యక్తిగతంగా ఏ వనరుల నుండి గానీ ఏ ప్రాతిపదికన కూడా మద్దతు పొందలేదు. ఈ పరిస్థితులలో, మేము మా అన్బు ఉదయం పార్టీ కోసం మా సొంత ఖర్చుతో ఈ నిధులను ఖర్చు చేశాము. మేము కొంతకాలం వరకు ఖర్చు చేశాము. ఆ తర్వాత, ఆచరణలో గమనించిన మీదట మేము ఒక నిర్ధారణకు వచ్చాము. ఒకవైపు, రాజకీయ రంగంలో మరియు ఎన్నికల రంగంలో ప్రతి కాలంలో మరియు ప్రతి దశలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల అరాచకాలకు మేము నిరంతరం ప్రత్యక్షంగా గురవుతున్నాము. మరోవైపు, ప్రభుత్వ వ్యవస్థలో వారి పరిపాలనాపరమైన అవకతవకల వల్ల మేము నిరంతరం బాధపడుతున్నాము. ఇది ఏ దశలోనూ ముగియదు. రాజకీయ రంగంలో మరియు ఎన్నికల రంగంలో అంతం కాదు.
ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర పార్లమెంటులో మరియు రాష్ట్ర శాసనసభలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీని ఉంచి, వారు సృష్టించుకున్న పార్టీ వ్యవస్థలో ఇది కొనసాగింది, కొనసాగుతోంది, కొనసాగుతూనే ఉంటుంది. దీనికి వారి వల్ల అంతం లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ రంగంలో మరియు ఎన్నికల రంగంలో మూడవ పార్టీకి చోటు ఇవ్వవు. కాబట్టి రాజకీయ రంగాన్ని మరియు ఎన్నికల రంగాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడానికి వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఆ తర్వాత, దీనిపై మన సమయాన్ని మరియు డబ్బును ఖర్చు చేయడం వ్యర్థమని నేను గ్రహించాను. ప్రస్తుతం, మేము మా అన్బు ఉదయం పార్టీ యొక్క అధికారిక కార్యకలాపాల కోసం అవసరమైన కొన్ని రాజకీయ కార్యక్రమాలను నిర్వహించడానికి మాత్రమే కాలానుగుణంగా సమయాన్ని మరియు డబ్బును ఖర్చు చేస్తున్నాము. అదే విధంగా, భారత ఎన్నికల సంఘం పంపిన ఆగస్టు 12, 2025 నాటి షోకాజ్ నోటీసుకు సమాధానంగా, ఆగస్టు 15, 2025 నాటి ఈ లేఖను వ్రాయడానికి కూడా మేము ఇప్పుడు అన్బు ఉదయం పార్టీ కోసం సమయాన్ని మరియు డబ్బును ఖర్చు చేస్తున్నాము. భారత ఎన్నికల సంఘానికి నేను సమర్పించేదేమంటే, ప్రభుత్వ వ్యవస్థలోని వ్యక్తుల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు, అధికార పార్టీ మరియు పాలకులచే పాల్పడిన అకృత్యాలు మరియు అరాచకాల నుండి తలెత్తిన రాజకీయ మరియు ఎన్నికల కాలంలోని అసాధారణ పరిస్థితుల వల్ల అన్బు ఉదయం కచ్చి ప్రత్యక్షంగా ప్రభావితమైంది. అంతేకాకుండా, ఆగస్టు 18, 2009న జరిగిన కంబం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నుండి, అందులో మా అన్బు ఉదయం మక్కల్ అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేసినప్పటి నుండి, ఈ విషయానికి గురించి అన్బు ఉదయం కచ్చి భారత ఎన్నికల సంఘానికి అనేక లేఖల ద్వారా వివరంగా తెలియజేసింది. ఇప్పుడు, ఆగస్టు 12, 2025న కూడా, అధికార పార్టీ కారణంగా అన్బు ఉదయం కచ్చికి అదే అసాధారణ రాజకీయ పరిస్థితి కొనసాగుతోంది. ఈ రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘంచే నమోదు చేయబడి మరియు గుర్తింపు పొందినప్పటికీ, అవి అన్ని వేళలా ప్రభుత్వంగా భారత ఎన్నికల సంఘంతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్నాయి. ఈ పార్టీలు ప్రభుత్వంలో అధికార పార్టీగా మరియు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తాయి. ఇది వాటికి పరిపాలనాపరంగా పాలించడానికి మరియు ఎన్నికలు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవైపు, ప్రభుత్వ వ్యవస్థ నుండి వచ్చి, ప్రభుత్వ స్థాయిలో, భారత ఎన్నికల సంఘంచే గుర్తింపు పొందిన పార్టీలుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో మరోవైపు, పార్టీ స్థాయిలో రాజకీయాలు నడపడానికి మరియు ఎన్నికలలో పోటీ చేయడానికి పాల్గొంటాయి, భారత ఎన్నికల సంఘంచే నమోదు చేయబడిన పార్టీలుగా. ఈ విధంగా, ఈ రెండు పార్టీలు నిరంతరం ఒకే సమయంలో ఈ రెండు విధాలుగా పనిచేయడానికి ఇది దారితీస్తుంది. వారు ప్రభుత్వంలో ఈ విధంగా ఎలా పనిచేస్తారంటే, దీనిని ఎవరు గమనిస్తారు? ఎవరు పర్యవేక్షిస్తారు? వారు ప్రభుత్వంలో అధికార పార్టీగా ఎలా పనిచేస్తారు? వారు అధికార పార్టీలో ప్రభుత్వంగా ఎలా పనిచేస్తారు? ప్రభుత్వంలో ఏమి జరుగుతోందో ఈ కార్యకలాపాన్ని ఎవరు వేరుచేసి గుర్తిస్తారు? దీనిని ఎవరు నిర్ణయిస్తారు? దీనిపై ఎవరు చర్య తీసుకుంటారు? ఈ సందర్భంలో, వారు ప్రభుత్వంగా వ్యవహరించారు. ఈ సందర్భంలో, వారు అధికార పార్టీగా వ్యవహరించారు అని ఈ రోజు దానిని వేరుచేసి గమనించడం అసాధ్యం. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉన్న అధికార పార్టీయే ప్రభుత్వాన్ని నడుపుతుంది. వారు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిసిన తర్వాత కూడా, వారు చేసిన దానికి వ్యతిరేకంగా మనం ఎలా చర్య తీసుకోగలం? కేంద్ర పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులైన, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులపై న్యాయవ్యవస్థ చట్టపరమైన చర్యలు మరియు కార్యనిర్వాహక వ్యవస్థ పరిపాలనాపరమైన చర్యలు ఎవరు తీసుకోవాలి? వారు తమ తప్పులకు మరియు కార్యకలాపాలకు బాధ్యత వహిస్తే,
అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. లేకపోతే వారిపై ఎవరు చర్య తీసుకుంటారు? దాని గురించి ఎవరూ పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. అయితే భారత ఎన్నికల సంఘంలో నమోదు చేసుకుని, ఆ తర్వాత ఎన్నికల సంఘం చేత పట్టించుకోబడని అన్బు ఉదయం పార్టీ ఇప్పుడు తన నాయకత్వ స్థాయిలో, అంటే శంబూట్సే ఎం సుభాష్ బాబు ఆధ్వర్యంలో, ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీల నుండి పరిపాలనాపరంగా ఎలా కోలుకోవాలి, ఇకపై తమ రాజకీయాలను ఎలా నడపాలి, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి మరియు వాటిలో ఎలా పాల్గొనాలి, మరియు ఈ విషయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా సంప్రదించాలి అనే విషయాలపై ఆలోచిస్తోంది. ఇలాంటి ప్రశ్నలను నేను ఒకదాని తర్వాత ఒకటి లేవనెత్తుతూనే ఉండగలను. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారు? ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని సుమారు 147 కోట్ల మంది పౌరులమైన మనం ఇక్కడ ఉన్న ప్రాథమిక సమస్యను అర్థం చేసుకున్నప్పుడు, నిజమైన ప్రజాస్వామ్యం స్థాపించబడుతుంది. దీనిని తీసుకురావడానికే అన్బు ఉదయం రాజకీయాల్లోకి ప్రవేశించింది. సుమారు 147 కోట్ల జనాభా ఉన్న ఈ భారత గణతంత్రంలో, ప్రభుత్వ సేవలో ఉంటూనే తమ ప్రజాస్వామ్య విధులను నిర్వర్తించే వారు కూడా ఉన్నారు. వారు ప్రభుత్వంలో ఉన్నందున, మన ప్రతినిధుల అన్ని కార్యకలాపాల గురించి వారికి ఎప్పటికప్పుడు బాగా తెలుసు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? అన్బు ఉదయం పార్టీ ఇవన్నీ చెప్పిన తర్వాత, వారు తమ ప్రజాస్వామ్య విధిని సక్రమంగా నిర్వర్తించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారా? అది చూద్దాం. సుమారు 147 కోట్ల మొత్తం జనాభా కలిగిన భారతదేశం అనే ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో, మొత్తం జనాభాలో మూడింట 2/3 మంది అయిన 98 కోట్ల మంది భారతీయ పౌరులు తమను తాము పరిపాలించుకోవడానికి మరియు తమ ప్రభుత్వాన్ని నడపడానికి, దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుండి అభ్యర్థుల జాబితా నుండి కేవలం 6,000 మంది ప్రజా ప్రతినిధులను కూడా సరిగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నుకోలేకపోవడం పట్ల అన్బు ఉదయం పార్టీ తీవ్ర దుఃఖంతో ఈ విషయాన్ని ఎత్తి చూపవలసి వస్తోంది. ఈ 6,000 మంది ప్రతినిధులను సరైన ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంలో ఓటర్లలో ఉన్న ఈ రాజకీయ జ్ఞాన లోపం మరియు ఎన్నికల అసమర్థత, ప్రస్తుత శాతం ప్రకారం 6,000/147 కోట్లు అంటే 0.000408163227. ఎడారి రాజకీయ శరణార్థుల ప్రజాస్వామ్య వైఫల్యాన్ని ఉదహరిస్తుంది. ఈ 98 కోట్ల మంది పౌరుల నిస్సహాయత పట్ల మరియు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ నిర్మాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులతో కూడిన జనాభాలో 10వ వంతు అయిన 15 కోట్ల మంది పౌరుల నుండి సమర్థవంతమైన రాజకీయ భాగస్వామ్యం లేకపోవడం పట్ల అన్బు ఉదయం పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ భారతీయ ప్రజాస్వామ్యంలో ఈ 98 కోట్ల మంది ఓటర్లు, తమ తోటి పౌరులైన 147 కోట్ల మంది ప్రజల నుండి కేవలం ఈ చాలా తక్కువ సంఖ్యలో ఉన్న 6,000 మంది ప్రతినిధులను కూడా ఎన్నికల ద్వారా సరిగ్గా ఎన్నుకోలేనప్పుడు, ఈ పౌరుల రాజకీయ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో, ఎన్నికల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో, మరియు ప్రజాస్వామ్య పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో గ్రహించి, అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడు రాజకీయంగా, ప్రజాస్వామ్యవాదిగా హృదయ విదారకంగా బాధపడుతున్నారు. ఈ రాజకీయ పరిస్థితిలో, ప్రతి ఎన్నికలో అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు ప్రజాస్వామ్య దృక్కోణం నుండి ఎంత రక్త కన్నీరు కార్చినా, అది భారతదేశం అనే ప్రజాస్వామ్య దేశంలోని మన పౌరుల హృదయాలకు ఎలాంటి ఓదార్పును ఇవ్వదు. ఈ గొప్ప ప్రజాస్వామ్య రాజకీయ సమస్యను అన్బు ఉదయం పార్టీ ఒక్కటే సరిదిద్దలేదు. మనమందరం తోటి పౌరులుగా ఏకమై
ఆ జాతీయ స్ఫూర్తితో దృఢంగా వ్యవహరిస్తేనే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఏదైనా సాధించగలం. అన్బు ఉదయం పార్టీ రాజకీయాలను సరళంగా నిర్వహిస్తుంది మరియు ఎన్నికలను నిజాయితీగా ఎదుర్కొంటుంది. అన్బు ఉదయం రాజకీయాలు, దేశంలో నెలకొన్న ఈ అరాచకాల మధ్య, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా నిజాయితీతో కూడిన పద్ధతిలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నాయి. అన్బు ఉదయం పార్టీ నాయకుడిగా, నేను అన్బు ఉదయం రాజకీయ సిద్ధాంతాన్ని, పార్టీ లక్ష్యాలను, విధానాలను మరియు పార్టీ సంస్థాగత నియమాలన్నింటినీ రాజకీయ స్థాయిలో, అన్బు ఉదయం, రాజకీయ, రాజ్యాంగ, శాసనం అనే పత్రంగా రూపొందించాను. అన్బు ఉదయం పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో, మేము ఈ 52 పేజీల పత్రాన్ని మార్చి 13/2013న భారత ఎన్నికల సంఘానికి సమర్పించాము. 2009 నుండి ప్రస్తుత 2025 వరకు అన్బు ఉదయం పార్టీ భారత ఎన్నికల సంఘానికి రాసిన అన్ని లేఖలను మరియు పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన సంబంధిత ఫైళ్లను పరిశీలిస్తేనే భారత ఎన్నికల సంఘం అన్బు ఉదయం పార్టీ యొక్క పూర్తి రాజకీయ లక్ష్యాన్ని అర్థం చేసుకోగలదని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా, దీని గురించి ఇక్కడ మరింత వివరించడానికి ఏమీ లేదు. అన్బు ఉదయం పార్టీ కేవలం దాని సభ్యుల కోసం మాత్రమే కాదు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశ పౌరుల కోసం ఏర్పడిన పార్టీ. ఇది మన ప్రజాస్వామ్య దేశమైన భారత గణతంత్రంలోని అన్ని వర్గాల పౌరుల కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ. ప్రజలు దీనిని అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఇది ఆ దేశ ప్రజలను అన్బు ఉదయం పార్టీ కింద ఏకం చేసి, పార్టీ స్థాయిలో ఒక ప్రభుత్వంలా పనిచేసే రాజకీయ పార్టీ. అన్బు ఉదయం పార్టీ పౌరులను పరిపాలనా యంత్రాంగంతో అనుసంధానించి, వారు ప్రభుత్వంలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్యానికి తదుపరి దశ రూపమైన అన్బు ఉదయం పాలన వ్యవస్థ. దాని రాజకీయాల ద్వారా, ప్రజాస్వామ్యంలో, ఒక కొత్త కోణాన్ని మరియు పరిణామాన్ని సూచిస్తుంది. ఈ అన్బు ఉదయం రాజకీయాల విధాన స్థిరత్వంపై సాధారణ ఆందోళన ఉన్న నాయకుడిగా, ఇది పార్టీ ప్రారంభంలోనే మా కార్యనిర్వాహక సభ్యులు మరియు తొలి సభ్యుల పార్టీ స్థాయిలో, ప్రధాన కార్యదర్శి ఆమోదంతో నిర్ణయించబడింది. ఆ విధంగానే అన్బు ఉదయం పార్టీ ఏర్పడింది. ఈ విషయాన్ని అన్బు ఉదయం పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలోనే భారత ఎన్నికల సంఘానికి సమర్పించడం జరిగింది. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.